హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే సున్నిపిండి అండి. హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పొడి, సున్నిపిండి 3 కూడా న్యాచురల్. ఆయిల్ 100 ml, 200 ml, హాఫ్ లీటర్ వరకే మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి ఎక్కువగా సున్నిపిండి, షాంపూ పొడి ఎక్కువగా తీసుకుంటున్నారు. నిన్ననే తీసుకొచ్చాను సున్నిపిండి ఎక్కువగానే. ఇదిగోండి, ఒక ఆవిడ ఎప్పుడు రెగ్యులర్గా తీసుకున్న ఆవిడ 2 kgs, అది 2 kgs అడిగారు. అందుకని ఇలా ప్యాక్ చేశాను. ఇంకా స్టిక్కర్ పెట్టలేదు. ఫస్ట్ టైం మీరు ట్రై చేయాలనుకుంటే 1/2 కిలో నుంచి స్టార్ట్. 1/2 కిలో పెట్టుకొని చూడండి. మనకి సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అసలు వాడొద్దు. బాడీ మొత్తం కూడా ఇది అప్లై చేసి రుద్దుకోవచ్చండి. మనకు కొద్దిగా చేతిలోని తీసుకొని నేను ఇప్పుడు చూపించిన విధంగా వాటర్ మాత్రమే పోసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్కువ డార్క్గా పింపుల్స్ మచ్చలు ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ పోసి కాస్త చిక్కగా కలుపుకొని వాటిపైన ప్యాక్ లాగేసి 10 నిమిషాల తర్వాత కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్దేసుకోవడమే. సున్నిపిండి యూజ్ చేసినప్పుడు మాత్రం సోప్ అసలు వాడొద్దండి. మంచి రిజల్ట్ మీకు 1 వీక్ లోపే మంచిగా కనిపిస్తుంది. స్కిన్ సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది. దీంట్లో మూలికలు అట్లానే మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కలుస్తాయి. నా ఛానల్లోకి వెళ్తే నేను ఒక ప్లేట్లో పెట్టి చూపించాను. మీరు అవి చూసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా మచ్చలు ఉండే చోట ఇలా ప్యాక్లాగా వేయండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి 10 నిమిషాల తర్వాత రుద్ది కడిగేయండి. అలా 1 వీక్ చేసినట్లయితే ఆ మచ్చలన్నీ కూడా చాలా లైట్ అయ్యి మెల్లమెల్లగా పోతాయండి. ఇది 1 ఇయర్ లోపు పిల్లలకి అయితే పెట్టకండి. కొంచెం మూలికలు గట్టు ఉంటే వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి 1 ఇయర్ దాటిన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ మీద మంగు మచ్చలు, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవన్నీ తీసేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. కొద్దిగా వాటర్ పోసి గట్టిగా రఫ్ చేసి రుద్దేయండి. మీరు బయటికి వెళ్ళి వచ్చిన కొద్దిగా సున్నిపిండి తీసుకొని చేతిలో ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మీకు ఆ ట్యాన్ అనేది రాకుండా ఫేస్ని కాపాడుతుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి పాదాలు చాలామంది కాలు రుద్దుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పాదాలు ఎక్కువ శాతం చాలామంది అసలు రుద్దనకు కూడా ఇష్టపడరు. ఎక్కువగా పగుళ్ళు ఉండే చోట ప్యాక్లా గీయండి. 10-20 నిమిషాల తర్వాత ఆ పగుళ్ళు ఉండే చోట కూడా చక్కగా రుద్దినట్లయితే మెల్లమెల్లగా తీసేస్తుందండి. చూసారు కదా, మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇంకా ప్యాకింగ్ చేయాలి. చాలా ఎక్కువగా సున్నిపిండి, షాంపూ పొడి ఎక్కువగా అడుగుతున్నారు. చాలా మంచి రిజల్ట్ ఉంది. ట్రై చేయండి.